కీలకమైన ఒక 4 రోల్స్ ప్లే చేసిన మీరు ఎక్కడైనా లైఫ్లో ఏదైనా ఒక స్టేజ్లో ఎక్కువ గందరగోళం, ఎక్కువ గుబులు, ఒక దడ, ఒక టెన్షన్, ఆ స్టేజ్ని దాటినరా? ఏ స్టేజ్ అది? సో జనరల్గా నేను టెన్షన్ అంటూ ఏం పడను తల్లి. సో యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గరువు అది. నీకు ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. ఐ కాంట్ చేంజ్ సంథింగ్ ఎల్స్. ఓకే. పాపం వయనాడులో అమాయకంగా నిద్రపోతున్నటువంటి ప్రజలు తెల్లారేసరికి ల్యాండ్ స్లైడ్ వస్తుంది, మేము కొట్టుకుపోతామని అనుకోలేదు. సి నో వన్ ఎక్స్పెక్టెడ్ ఇట్. సో అదంతే ఒక ప్రమాదం. మీకు అంతే రాసింది తల్లి, అంతే అయిపోయింది అంతే. ఇంకా దాని గురించి నేను రేపు నాకేదో అవుతుంది ఎట్లా 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 అని అనుకుంటే నువ్వేం చేయలేవు తల్లి. సి నీకు ఇచ్చిన పాత్ర నువ్వు నిర్వర్తించుకుంటూ పో. సో వెరెవర్ యూ విల్ ఫైండ్ సమ్ డిఫికల్టీ, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటావు అని అనుకో. సో బట్ వన్ డే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెన్ ఐ లాస్ట్ మై ఎలక్షన్స్ ఇన్ 2018 December 11th. Okay. December 11th was the election result day. My daughter's marriage, I have only one daughter. Our marriage was fixed on December 12th. సో అప్పుడు జనరల్గా ఎలక్షన్స్ ఏప్రిల్లో వస్తాయనే ఉద్దేశం కొద్దీ నేను డిసెంబర్లో పెళ్లి చేసి తర్వాత ఎలక్షన్లకు పోవాలన్న మూడ్లో 6 నెలల ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతుంటాం కాబట్టి అప్పుడు December 12th అని పెట్టుకున్నాను నా కూతురు పెళ్లి. 11th వాజ్ మై రిజల్ట్, ఎలక్షన్ రిజల్ట్, 2018 ఎలక్షన్ రిజల్ట్. సో ఆ బాధలోంచి నేను బయటికి ఎట్లా రావాలి, కూతురు పెళ్ళి ఎట్లా చేయాలనేటువంటి కొంచెం ఆ రోజు బాగా డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవం. బట్ విత్ ఇన్ అవర్స్ మళ్ళీ కోలుకొని ఉన్నది ఒకతే కూతురు కాబట్టి దానికంటే ఎక్కువ ఏం లేదని చెప్పి మళ్ళీ కళ్ళలో నీళ్ళు వచ్చినా కానీ నా పని నేను చేసుకుంటూ పోయినాను తండ్రిగా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ రోజు కూడా రిజల్ట్ డే రోజు అంతే నిమ్మలంగా వెళ్ళి అదే టైంకి టపీమని పడుకోగలరా మీరు టెన్షన్గా? దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ రిజల్ట్ ఏదో అవుతుంది అని చెప్పి నేను ఉదయం 5 గంటలకు లేచి ప్రశాంతంగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని చక్కగా కౌంటింగ్ స్టేషన్కి పోయినా. పోయే కంటే ముందు చెప్పినా, పోయినాక బయటకు వచ్చేటప్పుడు కూడా గెలిచి వస్తా అని చెప్పినా గెలిచి వచ్చిన నేను. సో ఐల్ బి ఆల్వేస్ దట్ మచ్ కాన్ఫిడెంట్. మొన్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు కూడా క్యాండిడేట్లు ఎవరు కౌంటింగ్ సెంటర్లకు రావడానికి ఇష్టపడరు, భయపడతారు, దూరం వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఐ వాజ్ ఇన్ ద కౌంటింగ్ స్టేషన్. నేను చాలా స్పష్టంగా చెప్పేవాడిని, నేను గెలుస్తా అని. గెలిచినా ఓడినా అదే శక్తితో నిలబడాలని, ఆ శక్తి నాకు ఇవ్వమని నేను భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను. హోప్ దట్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. సరే, ఇందాక తెల్ల బట్టలు వేసుకొని మంచిగా ఎలక్షన్ రోజు ఓటింగ్ రోజు వెళ్ళిండ్రు అని చెప్పిండ్రు. కౌంటింగ్ రోజు మీ డ్రెస్సింగ్, కౌంటింగ్ రోజు మీ డ్రెస్సింగ్ కేర్ ఎవరు తీసుకుంటారు? నేనే తీసుకుంటాను. మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీ డ్రెస్సింగ్కి, మీకు తెలుసా? అట్లేం లేదు. నిజం సార్? నాకు తెలియదు. మీకు కార్లు ఇష్టమా, బైక్స్ ఇష్టమా? కార్లు ఇష్టం. ఓకే. బైక్లు నడిపే ఏజ్ దాటిపోయింది కదా. ఆ ఏజ్లో కొనుక్కోలేకపోయినాం, ఈ ఏజ్లో కొనుక్కో. ఒకప్పుడు బుల్లెట్ నడిపిండ్రు కదా సార్ మీరు? ఇంకా ఉందా? లేదు. ఓకే. మీరు ఇంత కమాండింగ్గా మాట్లాడతారు, ఎవరు ఉన్నా ఎంత పెద్ద టాపిక్ అయినా ఇంట్లో మిమ్మల్ని కామెంట్ చేసేది ఎవరు? ఎక్కడైనా ఇంతే ఉంటుంది. సర్వకాల సర్వావస్థలందు కర్త కర్మ మాత్రం ఛాన్స్ లేదా సార్? ఉంటుంది. ఎందుకు? అన్నిట్లో ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ డిసిషన్ అయితే నేనే కదా. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ప్రతి పనికి నేనే బాధ్యత వహిస్తాను. మంచి జరిగినా నాదే బాధ్యత, చెడు జరిగినా కూడా నాదే బాధ్యత. ఓడిపోతే కూడా నా తప్పే అనుకుంటే తప్ప నేను ఇంకెవరు బ్లేమ్ గేమ్ ఆడాను నేను ఎప్పుడు.